నమస్తే టీవీ 15 న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ను నైట్హుడ్ హోదాతో సత్కరించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండో విడత మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపిన భారత్. కోవిడ్-19కి సంబంధించిన 5 లక్షల కోవాక్సిన్ డోసులు పంపించిన భారత్ బయోటెక్. రోజురోజుకి పెరుగుతున్న వైరస్ వ్యాప్తి. 27,000 దాటిన కొత్త కేసులు. రెండవ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని శనివారం రాజ్భవన్ దర్బార్ హాల్ నుండి వెబినార్ విధానంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 30,001 మందికి వైఎస్ఆర్ కానుక సామాజిక భద్రత పెన్షన్ల కింద 754.78 లక్షలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత. మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. హైదరాబాద్లోని సాయిధరం తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ను బ్రిటన్ రాణి ఎలిజబెత్ నైట్హుడ్ హోదాతో సత్కరించారు. ఇకపై బ్లెయిర్ ఆర్డర్ ఆఫ్ గార్టర్ సభ్యునిగా కొనసాగుతారు. అవిశ్రాంతిగా ప్రజాసేవ చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం 1348వ సంవత్సరం నుంచి ఇలా నైట్హుడ్ హోదాతో గౌరవిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇకపై టోనీ బ్లెయిర్ను సర్ టోనీ అని గౌరవంగా సంబోధిస్తారు. 68 ఏళ్ల టోనీ బ్లెయిర్ 1997 నుంచి 10 ఏళ్ల పాటు బ్రిటన్కు ప్రధానిగా సేవలందించారు. బ్రిటన్ మాజీ మంత్రి నల్ల జాతీయురాలు బరోనెస్ వరేలీ అమోస్ 67కు సైతం నైట్హుడ్ హోదా దక్కింది. గృహహింస, లైంగిక వేధింపులపై అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న తన కోడలు కమిల్లాను రాయల్ క్యాంపెయినర్గా నియమిస్తూ ఎలిజబెత్ రాణి నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత భారతదేశం రెండో విడత మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపింది. ఈ విడతలో భారత్ బయోటెక్ కోవిడ్-19కి సంబంధించినటువంటి 5 లక్షల కోవాక్సిన్ డోసులు పంపించింది. అంతేకాదు ఇరాన్కి చెందిన మహాన్ ఎయిర్ విమానం ద్వారా మానవతా సాయం కాబూల్కి చేరుకుంది. ఈ మేరకు కోవిడ్-19 వ్యాక్సిన్లను కాబూల్లోని ఇందిరాగాంధీ ఆసుపత్రికి అందజేసినట్లు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో తెలిపారు. అంతేకాదు భారత్లోని ఆఫ్ఘనిస్తాన్ రాయబారి ఫరీద్ మహ్మద్ జాయ్ ట్విట్టర్లో రాబోయే వారాల్లో మరో విడత 5 లక్షల డోసులు సరఫరా చేయబడతాయని, 2022 మొదటి రోజున ఆఫ్ఘన్ ప్రజలకు ప్రాణాలను కాపాడే బహుమతిని అందించినందుకు భారతదేశానికి ధన్యవాదాలు అని పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్లు తమ దేశాల్లో అణు విద్యుత్ కేంద్రాలు, అణు ఇంధన శుద్ధికి సంబంధించినటువంటి ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం 2 దేశాలు దౌత్య మార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లలో ఈ సమాచార మార్పిడి చోటు చేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి 1న తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ 2 దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, అలాగే కశ్మీర్ అంశంపై 2 దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు యథావిధిగా కొనసాగడం గమనార్హం. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రమాద గంటికలు మోగిస్తోంది. భారత్లోనూ ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా 94 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు భారత్లో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1525కి చేరింది. 560 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 460, ఢిల్లీలో 351 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. దేశంలో 23 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. భారత్లో గడిచిన 24 గంటల్లో 27,553 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త ఏడాదిలో భారత్ మరింత రెట్టించిన ఉత్సాహంతో అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కోవిడ్ విసిరి సవాళ్లు దేశాభివృద్ధికి విఘాతం కలిగించడాన్ని భారత్ ఏమాత్రం అనుమతించబోదని ప్రధాని వ్యాఖ్యానించారు. జాతి ప్రయోజనాలే
పరమావధిగా పూర్తి అప్రమత్తతతో ముందుకు జాగ్రత్తలతో కోవిడ్పై పోరును భారత్ కొనసాగిస్తుందని మోదీ ప్రకటించారు. శనివారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకం 10వ విడత నిధుల విడుదల సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. उपस्थित सभी आदरणीय महानुभाव, सबसे पहले तो मैं माता वैष्णो देवी परिसर में हुए दुखद हादसे पर शोक व्यक्त करता हूं। जिन लोगों ने भगदड़ में अपनों को खोया है, जो लोग घायल हुए हैं, मेरी संवेदनाएं उनके साथ है। केंद्र सरकार, जम्मू कश्मीर प्रशासन उसके लगातार संपर्क में है। मेरी लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा जी से भी बात हुई है। राहत के काम का, घायल के उपचारों का पूरा ध्यान रखा जा रहा है। भाइयों बहनों, इस कार्यक्रम में हमारे साथ जुड़े केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, अलग अलग राज्यों के सभी आदरणीय मुख्यमंत्रीगण, राज्यों के कृषि मंत्री, अन्य महानुभाव और देश के कोने कोने से जुड़े मेरे करोड़ों किसान भाइयों और बहनों, भारत में रह रहे, भारत से बाहर रह रहे प्रत्येक भारतीय, भारत के प्रत्येक शुभचिंतक और विश्व समुदाय को वर्ष 2022 की हार्दिक शुभकामनाएं। साल की शुरुआत देश के करोड़ों अन्नदाताओं के साथ हो। साल के प्रारंभ में ही मुझे देश के कोने कोने में हमारे किसानों के दर्शन करने का सौभाग्य मिले, ये अपने आप में मेरे लिए बहुत बड़ी प्रेरणा की पल है। आज देश के करोड़ों किसान परिवारों को, विशेषकर छोटे किसानों को प्रधानमंत्री किसान सम्मान निधि की 10वीं किस्त मिली है। किसानों के बैंक खातों में 20,000 करोड़ रुपए ट्रांसफर किए गए हैं। आज हमारे किसान उत्पाद संघ, फार्मर्स प्रोड्यूस ऑर्गेनाइजेशंस, इससे जुड़े किसानों को आर्थिक सहायता भी भेजी गई है। सैकड़ों एफपीओस आज नई शुरुआत भी कर रहे हैं। साथियों, हमारे यहां कहते हैं, आमुखा आयाति कल्याणम कार्य सिद्धिम ही संसति। టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా కుటుంబాన్ని వారి నివాసానికి వెళ్లారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదర స్వాగతం పలికారు. ఇటీవల రాధాను ఫోన్లో పరామర్శించిన బాబు ఇప్పుడు నేరుగా ఇంటికి వెళ్లి పరామర్శించారు. రెక్కీ గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీకి తాను అండగా ఉంటామని చంద్రబాబు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. రాధా భద్రతపై ఆయన ఆరా తీశారు. రాధా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆక్షేపిస్తున్న ఇమ్మీడియట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది. స్పందిస్తారు. సార్ ఫిర్యాదు చేయలేదు ఇంతవరకు పోలీసులు, అయినా కూడా మేము ఎవరికి చేయాలి ఫిర్యాదు? మీకు బాధ్యత లేదా? అడిగారా వచ్చి? ఆయన పేపర్ ముఖ్యంగా చెప్పాడు, నేను లెటర్ రాశాను, ఇంకేం ఫిర్యాదు కావాలి? నేనే లెటర్ రాశాను. ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసిన వ్యక్తికి ఎందుకు చేయలేదు చెప్పండి మీరు? అందుకని కాలక్షేపం చేయడం, టైం వేస్ట్ చేయడం, కాబట్టి ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటివి. వెనక్కి పంపారు అంటాడు. వచ్చింది
దానికి కావలసిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. ఇన్ని ఉన్న తర్వాత ఆ కార్యవర్గం మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషుల్ని ఏ విధంగా రక్షించడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు. ఇది తప్పు. అంటే చిన్న చిన్న కేసులు మీద సుమోటోగా కట్టి చేస్తున్న పోలీసులు ఒక రెక్కి నిర్వహించారని చెప్పినప్పటికి ఎందుకని చేయట్లేదు? నేను అందుకే అడుగుతున్నా. మీరు 0 ఇది పెట్టారు, FIR పెట్టారు. ఓ ఐఏఎస్ ఆఫీసర్ మంత్రి బొత్స సత్యనారాయణ కాళ్లను మొక్కడం వివాదాస్పదమైంది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ బొత్సకు వంగి పాదాలకు నమస్కారం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి అయిన బొత్సకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే క్రమంలో కిషోర్ కుమార్ పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం కాళ్లకు మొక్కారు. అయితే జేసీ దఫేదారు సాంప్రదాయబద్ధంగా నమస్కారం చెప్పగా ఓ అత్యున్నత అధికారి అయి ఉండి జేసీ కాళ్లు మొక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. విజయవాడ వంటంలో మంత్రి వెల్లంపల్లి ఇంటి వద్ద టీడీపీ కార్పొరేటర్ చంటి రోడ్డుపై కూర్చుని నిరసన తెలియజేశారు. మంత్రి వెల్లంపల్లి మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన డివిజన్ 52లో పర్యటిస్తూ తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపణ చేశారు. పెన్షన్స్ ఇచ్చేందుకు డివిజన్లో పర్యటించిన మంత్రి వెల్లంపల్లి తనకు సమాచారం ఇవ్వలేదని మంత్రిని నిలదీశారు. 52వ డివిజన్ కార్పొరేటర్ చంటి మంత్రి ఇంటి ముందు కూర్చుని నిరసన తెలియజేశారు. టీడీపీ కార్పొరేటర్ చంటి ఇక్కడ పడుతుందా? ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో నంద్యాలలో మద్రసాపై జరిగిన దాడికి నిరసనగా అక్కడ దీక్ష నిర్వహిస్తున్న మౌలానా ముస్తాక్ అహ్మద్ దీక్షకు నిరసన తెలపడానికి నరసరావుపేట మైనారిటీ నాయకులు, పిడుగురాళ్ల మైనారిటీ నాయకులు, చిలకలూరుపేట, వినుకొండ జీవి ఆంజనేయులు సమక్షంలో వినుకొండలో మీడియా సమావేశం నిర్వహించి భారీ కాన్వాయ్తో నంద్యాల బయలుదేరారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అయిరి తాలూకాలోని మోసంబీటు పరిధిలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలకు పులి చిక్కి హతమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర మోసం గ్రామానికి చెందిన 5 కరీంనగర్ కొమరంభీం జిల్లా మండలం దిగిడ గ్రామానికి చెందిన 4 ఈ ఘటనలో నిందితులు. పులిని హతమార్చిన విషయమై శనివారం రాత్రి మండల కేంద్రంలోని అటవీశాఖ భవనంలో డిఎఫ్ఓ శాంతారాం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్ 25న అటవీ జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి పెద్ద పులి మృతి చెందిందని, పులికి చెందిన తల, కాళ్ళు, మీసాలు తీసుకుని మిగిలిన భాగాలను మోసంబీటు పరిధిలో పాతిపెట్టారు. డిసెంబర్ 30న అటవీశాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా దుర్వాసన రావడంతో పరిశీలించారు. దీంతో పులి మొండెం బయటపడింది. మోసం గ్రామానికి చెందిన రఘు, లక్ష్మణ్, రాకేష్లను మహారాష్ట్ర అటవీశాఖ సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరి నుంచి 8 పులి మీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఓకే సార్, చెప్పండి. అల్లాపల్లి డివిజన్లో
in the Airi range ఉంది అక్కడ ఇందారం రౌండ్లో మోసం 615 కంపార్ట్మెంట్లో 25th నైట్లో ఎలక్ట్రిఫికేషన్ చేసి టైగర్ని చంపేసి తర్వాత సెకండ్ డే దానికి తల తీసి దానికి కాళ్ళు కొట్టుకపోయి దాని గోర్లు మీసాలన్నీ తీసుకుపోయి వీళ్ళు అక్కడ వాళ్ళు మోసం వాళ్ళు అంటే ఇక్కడ కాంతారావు అనేటోడు ఎవడు ఉన్నాడు కొడితే వాడు వాళ్ళ చుట్టాము వీళ్ళందరూ కలిసి పంచుకున్నారు. మా దగ్గర 8 గోర్లు 10 మీసాలు ఇంకా 4 పులికూరలు అవి డిటైన్ అయింది. అక్కడ జాగ మీద తలకాయ దొరకలే. ఇంకా తర్వాత 3 అరెస్ట్ చేసినాం మేము, వాళ్ళది FCR ఇంకా తీసుకున్నాం. ఇక్కడ కర్మలు ఇక్కడ ఉన్నావు 4, ఆ శ్రీకాంత్ చెప్పినట్టు ఇంకా 2 మహారాష్ట్ర. ఇప్పుడు ఇక ఈయన తీసుకుపోయి ఇన్స్పెక్షన్ చేస్తే అమ్మఒడి నడుస్తుంది. తర్వాత మేము 3 సార్ డిటైన్ చేసి ఇచ్చినాక మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి రోడ్ చేస్తాం. అక్కడ క్యాచ్ అయిన పేరు రఘుపుల్లా గేడ, లక్ష్మణ్ వేలాజీ, రాకేష్ రఘుగేడ. దీంట్లో మొత్తం ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు? ఇప్పుడు వీళ్ళని బట్టి చూస్తే వాళ్ళు 3 9 మెంబర్స్ ఇన్వాల్వ్. వీళ్ళు 9 కలిసి అది పంచుకుంటారు వస్తువులు. మనకు ఒక మెసేజ్ వచ్చింది, 31వ తారీఖు ఒక మెసేజ్ వచ్చింది. ఇలాగా ఒక అక్యూజ్డ్ పులి మహారాష్ట్ర సైడ్ చంపేసి కొన్ని పార్ట్స్ కూడా తీసుకొని తెలంగాణలోకి వచ్చారు. అది ఆసిఫాబాద్ జిల్లా ఊరు వాళ్ళు అని చెప్పారు. అట్లాగా మెసేజ్ వచ్చింది. ఏ ఊరు అది స్పాట్ త్రూ మహారాష్ట్ర డిపార్ట్మెంట్ మన హెడ్ ఆఫీస్కి వచ్చి మన హెడ్ ఆఫీస్లో అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విదిన్ 1 అవర్లో మా వాళ్ళు స్పాట్కి పోయారు. దాంట్లో ఉన్న సెర్చ్ పార్టీ ఒకటి, అప్రిహెన్షన్ పార్టీ, అది అక్యూజ్డ్ సెర్చ్ చేసిన ఒక కేసు పార్టీ ఒకటి, అక్యూజ్డ్ ఉన్న ఇల్లు సెర్చ్ పార్టీ 2 పార్టీ వెళ్ళి చేసినట్లు అక్యూజ్డ్ నైట్ పట్టుకున్నాము. సెర్చ్లు ఒక పులి, ఒకటి నెయిల్, విస్కర్, అది మస్టాచ్ టైప్ అది ఉన్నది. 2 పట్టుకున్నాము. ఆ ఇంట్లో అక్యూజ్డ్ కూడా కన్ఫెషన్లో కూడా వాళ్ళు ఒక 4 ఇంకా 3 అక్యూజ్డ్ పేరు చెప్పారు. ఆ ఊరు వాళ్ళు, దిగిడా ఊరు వాళ్ళు. ఈ 4 దిగిడా ఊరే. సో బ్రీఫ్గా చెప్పాలంటే వాళ్ళు చెప్పినందుకు వాళ్ళు సొంతం ఉన్న వాళ్ళు ఆలపల్లి సైడ్ ఉన్నారు మహారాష్ట్ర. సో పెళ్లి కోసం పోయినప్పుడు అక్కడ చెప్పారా ఒక 2-3 రోజుల ముందుకు ఒక పులి మనము చెప్పేసి ఉంది. అది అట్లాగా న్యూస్ వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఊరికి వచ్చి ఇట్లాగా ఒక పులి దొరికింది, చచ్చిపోయింది, అది ఏం చేస్తామంటే ఇక్కడ ఒక టీమ్ ఫామ్ చేసుకొని వెళ్ళి వాళ్ళు కొన్ని పార్ట్స్ తీసుకున్నారు. అక్కడ చెప్పినది ఏంటంటే తల, పులి హెడ్, నెయిల్స్, విస్కర్స్ తీసుకొని ఇక్కడ వచ్చారు. సో మనకి ఇప్పుడు ఇది 2 దొరికింది. ఇంకా కూడా సెర్చ్ చేయాలి, డార్క్ అయిపోయింది సెర్చ్ చేయలేదు. ఇంకా 3 అక్యూజ్డ్ కూడా, అక్యూజ్డ్ అంటే వీళ్ళు చెప్పిన ప్రకారంగా ఇంకా 3 అక్యూజ్డ్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంకా ఎంక్వైరీ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళు పట్టుకున్నామంటే ఈ రిమైనింగ్ మెటీరియల్స్ ఎక్కడ ఉంది కూడా బయటకు న్యూస్ వస్తుంది. సో ఇది ఒక జాయింట్ ఆపరేషన్. మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్, తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ తెలంగాణ పోలీస్ అండ్ రెవెన్యూస్ అందరూ కలిసి చేస్తాము. సో ఎందుకంటే ఇది బార్డర్ ఏరియాలో జరిగింది, ఇంటర్ స్టేట్ కేసు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్ కలిసి విత్ మీడియా కూడా ఫస్టే చెప్పాము. సో ఇట్లాగా ఉన్న బార్డర్ ఏరియాస్లో పులి ఆర్ నాట్ ఓన్లీ టైగర్స్, అన్ని జంతువులు బార్డర్, అది దానికి బార్డర్ తగ్గదు, యూజువల్ బౌండరీస్లో పోతుంది. అదే రకాలు మా వాళ్ళు కూడా చేసి చంపేసి వస్తారు. దీంట్లో ఒక ప్రీవియస్లీ డిఫికల్టీ. రాష్ట్రంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా ప్రకాశం జిల్లా చీరాల జక్కావారి వీధిలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దుబాయ్ నుండి చీరాలకు వచ్చిన 50 సంవత్సరాల మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. ఈ నెల 21న మహిళ దుబాయ్ నుంచి వచ్చింది. మహిళను చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. ప్రకాశం జిల్లా చీరాల పేరాల జక్కావారి వీధిలో ఒమిక్రాన్ కలకలం రేపింది. ఇటీవల దుబాయ్ నుండి వచ్చిన కుటుంబీకులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో వారి నుండి సేకరించిన నమూనాలను ల్యాబ్కి పంపించగా ఒమిక్రాన్గా నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్య నిపుణులు తెలిపినందుకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్గా ప్రకటించామని, 600 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. చీరాల మున్సిపల్ కమిషనర్ మల్లేశ్వరరావు ఈ విధంగా వెల్లడించారు. దుబాయ్ నుంచి రిటర్న్స్ అయినటువంటి ఒక ఫ్యామిలీ 4వ వార్డు జక్కావారి వీధిలో ఉండేటువంటి ఒక ఫ్యామిలీకి సంబంధించి
25వ తారీఖు ఇక్కడికి రాగా వారికి నిర్వహించినటువంటి టెస్టుల్లో కోవిడ్ పాజిటివ్ అని చెప్పేసి నిర్ధారణ అయినట్టుగా 4 ఫ్యామిలీ మెంబర్స్లో ఎం లలిత అనే ఆవిడకి ఈ ఒక కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లుగా మనకి ఆరోగ్య వైద్య శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అందు మీద కలెక్టర్ గారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏరియా అంతా 4వ వార్డు జక్కవారి వీధి ఎందు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి చర్యలు తీసుకోవడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి కోవిడ్-19 నివారణోపాయన ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అక్కడ మున్సిపాలిటీ తరఫు నుంచి హైపోక్లోరైడ్ వగైరా స్ప్రేయింగ్ చేయించడం రెగ్యులర్గా అక్కడ వారందరికీ చుట్టుపక్కల కుటుంబాలన్నింటికి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. తదుపరి అక్కడ ఉన్నటువంటి వారికి ఫ్యామిలీకి సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్స్ అదేవిధంగా సెకండరీ కాంటాక్ట్స్ని కూడా మన ఆరోగ్య శాఖకు సంబంధించిన హెల్త్ సెక్రటరీలు, మెడికల్ ఆఫీసర్లు, ఆశా వర్కర్లు, మున్సిపాలిటీ సిబ్బంది అవన్నీ డోర్ టు డోర్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. 30 మంది వరకు వారందరికీ కూడా అందరికీ కూడా నెగిటివ్లు రావడం జరిగింది మొదటి టెస్టులో. తర్వాత చుట్టుపక్కల ఫీవర్ సర్వే దాదాపు 600 ఇళ్ళు ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఎక్కడా కూడా ఫీవర్ కూడా పాజిటివ్ ఎవరికి రాలేదు. ఈరోజు ఆ కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించి ఒమిక్రాన్ నిర్ధారణ అయినట్లుగా మనకి జిల్లా వైద్య శాఖ అధికారుల నుంచి సమాచారం అందింది. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో ఈరోజు మరొకసారి ఫీవర్ సర్వే ఆరోగ్య సిబ్బంది శాఖ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా 51వ తారీఖుని దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కల వారు అదేవిధంగా పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలకు సంబంధించి మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా తెలియజేయండి. అనంతపురం సింగనమల మండలం కల్లుమడి గ్రామంలో గత 2 రోజులుగా గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి బైకులను దొంగతనం చేస్తున్న సమయంలో గ్రామస్తులు గుర్తించి అనుమానస్తులను సింగనమల పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అనుమానాస్పదులను అదుపులోకి తీసుకుని ఎక్కడి నుంచి వచ్చారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇతర భారతీయ భాషల నుండి ఎంపిక చేసిన రచనలను తెలుగులోకి అనువదించడం ద్వారా తెలుగు పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మానవీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఫలితంగా దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి, చరిత్రపై జ్ఞానం సుసంపన్నం అవుతుందన్నారు. 32వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని శనివారం రాజ్భవన్ దర్బార్ హాల్ నుండి వెబినార్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. శ్రీ మనోహర్ నాయుడు ప్రెసిడెంట్, శ్రీ విజయ్ కుమార్ ఎంఎస్కో కోఆర్డినేటర్, Vijayawada Book Festival Society, guests on the dais, friends from the media, Sodara Sodarimanulu, Andariki Namaskaram. I am immensely delighted to inaugurate the 32nd Vijayawada Book Festival. Vijayawada city has given birth to illustrious Telugu writers like Janapatha Avadi, Sri Vishwanath Satyanarayan, Sri Tirupaneni Ramaswamy Chaudhary, Sri Bheturi Prabhakar Sastri, to name a few. I am happy to note that Vijayawada Book Festival is one of the biggest book festivals held in South India every year. The Vijayawada Book Festival provides a platform for book lovers and book enthusiasts to gather, browse through more than 3 lakh books in English, Telugu, Hindi languages, displayed by 200 publishers participating from within and outside the Andhra Pradesh. The Vijayawada Book Festival traces its history back to 1989, when the first book festival was held here with the initiative of the National Book Trust. This effort was continued by the Vijayawada Book Festival Society in 1990, and Book Festival has been conducted every year since then. It is apt to quote
the famous Telugu adage that says, Pustakam hasta bhushanam, meaning a book is like an ornament in hand. It gives me immense pleasure to share with you all that I am also too avid book lover and writer of patriotic literature in Odia language. I am happy to learn that the Vijayawada Book Festival Society has been successfully maintaining a library for past 18 years, in addition to holding the annual book festival, which is an indication of their commitment to the cause of bringing good books and literature within the reach of the కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 30,001 మందికి వైఎస్ఆర్ కానుక సామాజిక భద్రతా పెన్షన్ల కింద 754.78 లక్షల రూపాయలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం 1 సందర్భంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సామాజిక భద్రత పెన్షన్స్ కింద 4,97,279 మందికి 126.21 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. జనవరి నెలలో మరో 13,722 మందికి 3.21 కోట్ల రూపాయలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. కడియం వెంకటలక్ష్మి గారు, తర్వాత కొత్తపల్లి నాగేశ్వరరావు గారు, కొత్తపల్లి నాగేశ్వరరావు గారు ఎదురుకు రండి. మీ ఆర్డర్ వేగా ఉందా? కొత్తపల్లి నాగేశ్వరరావు గారికి ఓల్డేజ్ పెన్షన్ శాంక్షన్ అయిందండి. ఎదురుకు రండి సార్. 2,500 చొప్పున శాంక్షన్. తర్వాత గాజుల నాగేశ్వరరావు గారు, కొడమంచిల మేరీ గారికి విడో పెన్షన్ శాంక్షన్ అయిందండి. 2,500 చొప్పున విడో పెన్షన్ శాంక్షన్ అయింది. మెగా మేనలుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్లోని సాయిధరం తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి కిషన్ రెడ్డి అనంతరం రోడ్డు ప్రమాదం తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. బిజీ స్కెడ్యూళ్లలో కూడా ఇంటికి వచ్చి తనను పలకరించినందుకు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు సాయిధరం తేజ్. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. 2 నెలల క్రితం సాయిధరం తేజ్ బైక్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి సుమారు 40 రోజులకు పైగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అనంతరం తన బర్త్డే రోజు డిశ్చార్జ్ అయిన సాయిధరం తేజ్ ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పటి నుండి అనేక మంది సాయిధరం తేజ్ను వచ్చి కలుస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి పరామర్శించారు. టీమిండియా యువ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్కు అయ్యార్ని బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఇక టీ20లో భారత్ తరపున అరంగేట్రం చేసిన అయ్యర్ 3 మ్యాచ్ల్లో 36 పరుగులతో పాటు 3 కీలక వికెట్లు పడగొట్టాడు. కాగా భారత్ వన్డే జట్లో చోటు దక్కడం పట్ల అయ్యర్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలో రానున్న దక్షిణాఫ్రికా పర్యటనలో మరోసారి తన ఏంటో నిరూపించుకోవడానికి అయ్యర్ సిద్ధమవుతున్నాడు. ఇక భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించకూడదని, రిలాక్స్గా ఉండాలని అయ్యర్ తెలిపాడు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ను నైట్హుడ్ హోదాతో సత్కరించిన బ్రిటన్ రాణి ఎలిజబెత్. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సలహాతో సంబంధం లేకుండానే రాణి ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. రెండో విడత మానవతా సహాయాన్ని ఆఫ్ఘనిస్తాన్కు పంపిన భారత్. కోవిడ్-19కి సంబంధించిన 5 లక్షల కోవాక్సిన్ డోసులు పంపించిన భారత్ బయోటెక్. రోజురోజుకి పెరుగుతున్న వైరస్ వ్యాప్తి, 27,000 దాటిన కొత్త కేసులు. వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని శనివారం రాజ్భవన్ దర్బార్ హాల్ నుండి వెబినార్ విధానంలో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో 30,001 మందికి వైఎస్ఆర్ కానుక సామాజిక భద్రత పెన్షన్ల కింద 754.78 లక్షలు పంపిణీ చేస్తున్నామని పేర్కొన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.
మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ను పరామర్శించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. హైదరాబాద్లోని సాయిధరం తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కిషన్ రెడ్డి. ఇవే బులెటిన్ విశేషాలు. నమస్తే.